మేజర్ వార్త. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్, భూములు ఇచ్చేందుకు రక్షణ శాఖ అంగీకారం. మొత్తం 533.42 కోట్ల విలువైన 83.81 ఎకరాలు అంతే విలువైన భూమిని కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్కు సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు కూడా తెలియజేసిన పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి మానసపుత్రిక మూసి పునరుజ్జీవం ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టు మొదటి దశ చేపట్టనున్న 21 కిలోమీటర్ల మార్గంలోని లంగర్ హౌస్లో చేపట్టనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి 533.42 కోట్ల విలువైన 83.84 ఎకరాల భూములను ఇవ్వడానికి రక్షణ శాఖ అంగీకరించింది. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులు చేపట్టడానికి అనుమతి ఇచ్చింది. అయితే రక్షణ శాఖకు 533.42 కోట్ల విలువైన భూములను వేరే ప్రాంతంలో కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినట్టు అధికారులు చెబుతున్నారు. 83.84 ఎకరాలు మూసి పునరుజ్జీవం ప్రాజెక్టులో 55 కిలోమీటర్లకు గాను మొదటి దశలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల నుంచి 21 కిలోమీటర్ల మార్గంలో పనులు చేపట్టనున్నారు. దీనికి భూసేకరణ ప్రక్రియ పురోగతిలో ఉన్నది. అందులో భాగంగానే బాపుఘాట్ వద్ద రక్షణ శాఖ భూములు సమస్య క్లియర్ కావడంతో గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది. రంగారెడ్డి జిల్లాలోని గండిపేట మండలంలోని బండ్లగూడ, రాజేంద్రనగర్ మండలం హైదర్గూడలో రక్షణ శాఖకు చెందిన ప్యాకెట్ 2-3లలో 30.46 ఎకరాలు ఉంది. దీని విలువ 104.45 కోట్లుగా నిర్ధారించారు. దీంతో పాటు ప్యాకెట్ 4లోని గోల్కొండ మండలంలోని కిలా మహమ్మదా నగరంలో కూడా 158.24 కోట్లు కూడా భూమి కూడా ఉందంట. ఇది రేవంత్ రెడ్డి మానస పుత్రిక అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సింపుల్గా అనిపించవచ్చు అబ్బా, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నది అంటే ఇచ్చిన హామీలు నిలబెట్టలేదు అన్న ఎంత వాస్తవమో, కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుని ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ ఇస్తున్నమాట వాస్తవం. గాంధీ సరోవర్ అంటే మూసి పక్కన ఉన్న వాళ్ళకు పక్కనే మూసి ఉందని ఇల్లులు కొనకుండా దానికి మార్కెట్ వాల్యూ లేకుండా చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ ఆ మూసి పక్కనే ఇల్లులు కొనే స్థాయికి మరొక 2 సంవత్సరాలు చేరుకోబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్గా మూసి ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే అక్కడ కట్టనున్న గాంధీ సరోవర్ పైన గాంధీ తాత బొమ్మ ఉంది. ఇక్కడ కూడా మనుషులు అక్కడి వరకు ఎక్కొచ్చు. ఫస్ట్ ఫ్లోరు, ఇది లాస్ట్ ఫ్లోరు, దాని కింద ఫ్లోర్ ఇది దాని కింద ఫ్లోరు. ఇక్కడ మొత్తము ఇక్కడ మనుషులు ఉంటారు. ఇప్పుడు మన కేసీఆర్ కట్టిన అంబేద్కర్ విగ్రహం దగ్గరికి పోతే ఎంత ప్రశాంతత ఉంటుంది. కేసీఆర్ కట్టిన అంబేద్కర్ విగ్రహం దగ్గరికి పోతే ఎంత ప్రశాంతత, చూడడానికి లాంగ్ నుంచి చూస్తే చిన్నగా అనిపిస్తుంది, కానీ అక్కడ దగ్గరికి పోతే చూస్తే ఎంత పెద్దగా, అంత బడా ప్రాజెక్టు మాత్రం తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో సెల్యూట్ చేయాల్సిందే రేవంత్ రెడ్డికి. ఇది ఓవరాల్గా నమూనాకు సంబంధించింది. ఇక తెలంగాణకు గేమ్ చేంజర్ బుల్లెట్ ట్రైన్ కారిడార్లు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 87 కోట్ల విలువైన సిఆర్ఎఫ్ రోడ్ల పనులకు శంకుస్థాపన జరుగుతూ ఉందంట. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు వస్తున్నాయంట.